గారిని అడుగుదాం. రామూర్తి గారు, ఏంటి అసలు అంటే తెలంగాణకి సంబంధించి ఏ అంశమైనా ఒక రకంగా చెప్పాలంటే చీమ చిటుక్కుమన్నా చెట్టు ఆకు ఉలిక్కి పడినా తెలంగాణ సంబంధించి బీఆర్ఎస్ మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఒక వారం నుంచి కూడా చాలా స్తబ్దుగా ఆచితూచి వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఆచితూచే ధోరణి ఎందుకు బీఆర్ఎస్ లో? లేదండి, మేము ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నా. అదే విధంగా మీరు కూడా నా డిబేట్ నన్ను కూడా చాలా సార్లు పిలిచారు, నేను కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి చేసిన పూరితమైన కార్యక్రమాలు కానీ విద్వేషపూరితమైన మాటలకు కానీ నేను ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. అదే విధంగా కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయిన విషయం మాట్లాడినప్పుడు కూడా అది వాస్తవంగా ఆంధ్ర ప్రజల మురికి కాలువలతోనే ఎండిపోయిన విషయాన్ని కూడా నేను 10 మార్లు చెప్పడం జరిగింది. అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఏదైతే వీళ్ళు అవమానించిన తీరును కూడా నేను వాళ్ళ ఇంటి ముందుకు పోయి కూడా నేను ధర్నా చేసి నేను వారం 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుతున్నాను. నిన్న పిలిచిందండి నిన్న కూడా పిలిచి నేను కూడా నిన్న కూడా మాట్లాడడం నిన్న కూడా ఖండించడం జరిగింది. నిన్న జరిగిన విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ప్రాముఖ్యతను తగ్గించాడు నీకు. వాస్తవంగా ఈ రోజు అంటే గుర్తొచ్చేది ఎవరండి? గౌరవ కేసీఆర్ గారి పేరు. గౌరవ కేసీఆర్ గారి పేరు ఈ రోజు వినబడకుండా ఈ చక్రం మొత్తం తిప్పింది ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఇది తెలంగాణలో కొత్త ఈక్వేషన్ వచ్చింది ఎంసీఆర్. ఇది ప్రీ ప్లాన్ గా చేసిన కుట్ర. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నేను చెప్తున్నా, ఒక ప్రాంతీయవాదాన్ని ఎదుర్కోవాలంటే ఒక పెద్ద జాతీయవాదం తప్ప ఇంకోటి లేదండి. ఏ ప్రాంతానికైనా మళ్ళీ కూడా చెప్తున్నా, దేశానికైనా ప్రాంతానికైనా దాని శ్వాస, దాని ప్రాణం ఏదైతే మా ప్రాంతీయ తత్వం, జాతీయ తత్వం. దేశానికి జాతీయ తత్వం, జాతీయవాదం ఏ విధంగానో ప్రాంతానికి కూడా ప్రాంతీయ తత్వం ఉండాలి. ఆ ప్రాంతీయ తత్వం లేని రోజు ఆ ప్రాంతాలు చనిపోతాయి. చనిపోయే కుట్ర చేస్తున్నారు అనేది మళ్ళీ చెప్తున్నా. జై మహారాష్ట్ర ఎందుకంటారండి? జై మహారాష్ట్ర ఎందుకంటారు? ఇప్పుడు నేను అనర్థం చెప్తున్నాడు. మొత్తం దేశమంతా కూడా 25 రాష్ట్రాలు మీకు ఏదో కలపరాదు. మరిగా హిందీ కూడా మాట్లాడే రాష్ట్రాలు ఘోరంగా ఉన్నాయి. మరి హిందీ రాష్ట్రాలు దాదాపు 8-9 రాష్ట్రాలు ఉన్నాయి. హిందీ రాష్ట్రాలు మొత్తం కలుపుతారా? ఇప్పుడు తెలుగు వారంతా ఒకటే అంటే తెలుగు వారు ఒకటి కాదా ఉన్నాడని. ఇంకోటి ఏంటంటే తెలుగు ఇప్పుడు ఎన్నిసార్లు తిడతారు మమ్మల్ని? ఎవరు తిట్టిలాండి మిమ్మల్ని? తెలంగాణ వస్తే కంటే వాళ్ళని తిట్టిలాండి మిమ్మల్ని? తెలంగాణ 60 సంవత్సరాలు ఏ విధంగా గోసపడ్డది, నీళ్లు నిధులు నియామకాల విషయాలు ఎంత గోసపడ్డది అనే విషయం తెలుసు. ఆయన కూడా చెప్తున్నారు, నేను కేసీఆర్ ని పల్లెత్తి మాట లేదు ఈ 12 సంవత్సరాల్లో అని చెప్పారు. నేనేమంటున్నా, ఆయన చెప్పిన కొన్ని అంశాలు కూడా చెప్తా. ఆయన తాపుకోసారి నాకెంత చిర్రెత్తుందంటే కొండగట్టుకు 30 కోట్లు ఇచ్చిందట. 30 కోట్లేనా? 30 కోట్లేనా? 30 కోట్లు ఎందుకంటే 30 కోట్లు ఇచ్చిందని చెప్పి అది తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ నుంచి ఎన్ని డబ్బులు పోతున్నాయో తెలుసు. అదే విధంగా పవన్ కళ్యాణ్ 31 సినిమాలు తీసాడు. 31 సినిమాల నుంచి వాస్తవంగా సినిమా పరిశ్రమను, అదే విధంగా వీళ్ళు 53లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం 56లో మాతో కలిసింది. 56 నుంచి ఇప్పటి వరకు 60 ఏళ్ళు వాస్తవంగా ఆంధ్ర ప్రజలను వాస్తవంగా మేము గుడ్డల మీద పెట్టుకున్నాం. అదే విధంగా 70 సంవత్సరాలు ఇంకా తెలుగు పరిశ్రమ ఇక్కడే ఉన్నది కాబట్టి 70 సంవత్సరాల పైసలకు వాళ్ళ గుండెల మీద పెట్టుకున్నాం. గుండెల మీద పెట్టుకున్న ప్రతిసారి చెప్తారండి. నేను మళ్ళీ చెప్తున్నా. రామూర్తి గారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. సో కౌశిక్ గారు, ఏంటి మొత్తంగా జనసేన తెలంగాణలోకి రావటం వెనుక అటు భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. నాకు అక్కడ అధికారం అవసరం లేనిది తెలంగాణలో అధికారం అవసరమా అంటే, ప్రజలకి కావాల్సిన ఆకాంక్షలు నెరవేర్చాలన్నా, ప్రజలకు పాలనను అంటే అవతల వాళ్ళ పాలన కన్నా మెరుగైన పాలన చూపించాలంటే అధికారమేగా పరమావధి. ఆ అధికారాన్ని వద్దనుకున్నప్పుడు ఎందుకు వస్తుంది ఈ అంశం? మరి ఇక మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన క్లియర్ స్పష్టమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అధికారం కోసం నేను పనిచేయట్లా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తారు, దాని ద్వారా ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఇక్కడ కొన్ని అంశాలు అడుగుతున్నా. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు, తర్వాత కాంగ్రెస్ నాయకుల అంశాలను కూడా నేను అనాలిసిస్ చేసుకుంటూ వస్తా. బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం గురించి మాట్లాడతారు కదా, ఇదే గద్దర్ను అవమానించింది ఎవరు? ఇదే శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తామని పిలిచి గన్మెన్లు పంపించి అవమానించింది ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి ఎవరు? ఎలక్షన్ లో ఓడిపోతే ఏది తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు ఇసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారు? తుమ్మల నాగేశ్వరరావు ఎవరు? కడియం శ్రీహర్ ఎవరు? వాసాల మరికి పోయి బోబెట్టే తీరకొన వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా, నిన్నటి వరకు ఉద్యమ పార్టీ, ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. రాజకీయమే చేస్తుంది. నేను ఏమంటున్నా అంటే, ఫక్తు రాజకీయ పార్టీ అయినా ఏదైతే మూలాలు సిద్ధాంతాలు ఏదైతే భావజాలతో ఎదిగారో ఆ మూల సిద్ధాంతాన్ని మర్చిపోకూడదు కదా. ఇప్పుడు తెలంగాణ అనేది ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే నేల, విప్లవం ఉన్న నేల. కేసీఆర్ గారు రాగలోనే ధర్నా చౌక్ ఎందుకు ఎత్తేసిండు? నువ్వు తెలంగాణ నేలలో నినాదాలతో మోగిన పార్టీ కదా.
నిర్బంధాల మీద ప్రశ్నించిన పార్టీ కదా, నువ్వు ఎందుకు ధర్నా చౌక్ ఒక చిన్న సబ్మిషన్ విషయం నాది, ఎందుకంటే ఇక్కడ నా పవర్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కడ మొదలు పెడుతున్నాను, ఇప్పుడు కరెంట్ పోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అంటారా? 100% విజయన్నకు నాకు చాలా దగ్గర సంబంధం. ఉద్యమ సమయంలో మాచరి కాడ నాది ఫస్ట్ లైవ్ అన్ననే తీసుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు రాజమౌళి ఆటో డ్రైవర్ చనిపోయిన క్రమంలో నేను మార్నింగ్ 8:30కి అన్న నేను కలిసి ఉన్నాము. ఆ రోజు ఫస్ట్ లైవ్ నేను ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సరే నా ప్రస్థానం కొనసాగుతున్నది, ఇదే పార్టీలో ఉన్నా. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ 31 సినిమాలు తీసిన, 31 సినిమాల ఆదాయం ఎంత అని తీసిన 3,000 నుంచి 5,000 కోట్లు. అది కూడా నిజాం ఏరియా నుంచి దాదాపు 80%. మళ్ళీ కూడా చెప్తున్నా, నిజాం ఏరియా నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ సినిమా వాళ్ళు బతుకుతారు. అదే విధంగా సీడెడ్ ఏరియా అని ఉంటుంది రాయలసీమ, దాని తర్వాత ఉత్తరాంధ్ర, దాని తర్వాత గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, అదే విధంగా నెల్లూరు, ఇవన్నీ ప్రాంతాలు కలిసి నేను ఒక RRR సినిమా గురించి చెప్తా. ఎందుకంటే దీని ఎంత లింక్ ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రాంతం పైసలు ఏ విధంగా సినిమా వాళ్ళు ఉన్నతంగా బతకనికి డబ్బులు ఏ విధంగా కూడగట్టుకుంటారో, దాని తర్వాత చిన్న కంచంలో ఉంచుతున్నారు అన్నది కూడా మరి చెప్తున్నారు. ఎందుకంటే RRR సినిమా తెలంగాణ నుంచి 120 కోట్లు సంపాదించిందండి. అదే విధంగా రాయలసీమ నుంచి 50 కోట్లు, అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి 30 కోట్లు. మొత్తం కలిపితే ఈ రెండు అంటే రాష్ట్రంలో మహారాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం సంపాదించినంత ఇందులో సగం కూడా సంపాదించలేదు. అదే విధంగా అత్తారింటికి దారేదని పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందండి. అసలు ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా తీయాలి వెంటనే. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వెంటనే ఆంధ్ర పోయిన తర్వాత అమరావతికి దారేదని సినిమా తీయాలి. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమాలో నిజాం ఏరియా నుంచి 30 కోట్లు సంపాదించిందండి. అది సినిమా, అది వ్యాపారం. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు అంటారు కదా. లింక్ చెప్తా. there is a link between industry and politics. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే నిజాం ఏరియా నుంచి 30 కోట్లు సంపాదించి అత్తారింటికి దారేది. అదే విధంగా రాయలసీమ నుంచి 10 కోట్లు మాత్రమే, అదే విధంగా ఉత్తరం నుంచి 5 కోట్లు మాత్రమే, మొత్తం కలిసి 15 కోట్లు. మీరు సంపాదించి ఇచ్చిన దాంట్లో వాస్తవంగా సగం కూడా ఇవ్వలేరు. ఈయన తెలంగాణ నేల నుంచి వెళ్ళి ఒక 3,000 కోట్లు సంపాదించినోడు 30 కోట్లు ఇస్తే ఎన్నిసార్లు చెప్తారండి దుర్మార్గుడు? నేను మళ్ళీ అడుగుతున్నా. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాలకు కూడా గుళ్ళకు కూడా వాస్తవంగా విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకు వజ్రాల ముక్కు పుట్టుకిచ్చిన మేము ఏమన్నా చెప్పినామా? ఈ రోజు చెప్పవలసిన దరిద్రమైన పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే గుళ్ళకి ఇచ్చిన పైసలను కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గం ఏమని చెప్పాలి? నేను మళ్ళీ అడుగుతున్నా, ప్రాంతీయవాదాన్ని జాతీయవాదంతో ముడి పెడితే నేను దేనితో కొట్టే తప్పలేదు వీళ్ళను. మళ్ళీ ఇంకోటి అంటే కోనసీమ కొబ్బరి చెట్లు ఎందుకు ఏడిపోయినాయి? నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వాటికి సంబంధించిన శంకర గుప్తం అనే మేజర్ డైన్ ఉంటుందండి. రామూర్తి గారు పార్టీలకు అతీతంగా ఒక మాట నేను మాట్లాడచ్చా? చెప్పండి. ఇందాక విజయ్ గారు ఒక చక్కని మాట మాట్లాడారు. ఈ రోజు మనం చర్చించుకోవాల్సింది తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందాం, మన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలని. ఎందుకు ఈ అంశం మాట్లాడాల్సి వస్తుందంటే, పొత్తిళ్లలో ఉన్న పసిపాప 10 ఏళ్ల వయసుకు వచ్చింది. మొన్నటి వరకు 10 ఏళ్ల వయసు నుంచి ఇంకో 10 ఏళ్ల వయసు అయితే యుక్త వయసుకు వచ్చింది తెలంగాణ. ఆ యుక్త వయసు వచ్చే నాటికి మన తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాలి, ప్రపంచం మొత్తం మన వైపు చూడాల్సిన పరిస్థితి. కానీ రాజకీయ పార్టీలు తెలంగాణ ఏదైతే ఏం సాధించాలనుకుంటుందో, ఏ కళలు సాధించాలనుకుంటుందో ఆ కళలను విస్మరించి రాజకీయాల వైపు చూడటం వల్ల ఈ రోజు తెలంగాణ అనుకున్న లక్ష్యాలను సాధించిందా, సాధించలేదా? ఇందాక మీరు సినిమాల గురించి లెక్కలు చెప్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. 10 ఏళ్లు మీరు పరిపాలించారు, ఇప్పుడు 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది. సో ప్రజల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఏ విధమైన సంస్కరణలు వచ్చాయి, ఇంకా ఏ విధమైన సంస్కరణలు తీసుకొస్తే తెలంగాణ ప్రజానికం తలరాత మారుతుంది? ఈ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయాల్సింది పోయి ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడిన తర్వాత మరలా కూడా అస్తిత్వాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఆనాటి అంశాల గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఎలా చూడాలంటారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ రోజు వాస్తవంగా తెలంగాణ నేల పుష్కర కాలం పూర్తి చేసుకున్నది ఒక రాష్ట్రంగా. ఎందుకంటే 53 నుంచి వీళ్ళు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 56లో 3 ఏళ్లకి ములుగు బొక్క నుంచి మా దగ్గర కలిసిన తర్వాత అంతకుముందు 8 ఏళ్ల రాష్ట్రంగా మాదున్నది.
ఎందుకంటే 48లోనే మా రాష్ట్రం ఏర్పడింది. 48 నుంచి 56 వరకు ఒక రాష్ట్రంగా ఉన్నది. అప్పుడు మంచిగా ప్రశాంతంగా ఉంటున్నారు ఆయన అంటే ములిగే నక్కపై తాటి పండు వచ్చి పడ్డారు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే 10 ఏళ్ల తర్వాత మాకు తెలంగాణ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొట్లాడి చేసుకున్న 14 ఏళ్ళు కొట్లాడి చేసుకున్న తర్వాత మాకున్నప్పుడు ఎందుకంటే 2014లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 124,104 రూపాయల నుంచి వెళ్ళి నిధుల విషయం చెప్తున్నా. ఏదైతే 2024 వరకు 3,47,299 రూపాయల వరకు తీసుకొచ్చినాం. అదే విధంగా ఉద్యోగాలు 2,32,308 ఉద్యోగాలు మీకు అనుమతి ఆర్థిక శాఖ నుంచి ఇస్తే నోటిఫికేషన్ 2,02,735 చేసినాం. అదే విధంగా మీకు వచ్చిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు మేము పోతూ ఇచ్చిపోయాం. అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పార్లమెంట్ లో నిండు పార్లమెంట్ లోనే గత ప్రభుత్వం నీళ్ల విషయంలో ఎంత ఘోరమైన వర్క్ చేసిందంటే 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని చెప్పింది. ఈ విధంగా తెలంగాణ ముందుకు తీసుకొచ్చినాం. అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా, దయ్యాలు వేదాలు కాదు కూర్చొని ఉపనిషత్తు. రామూర్తి గారు ఈ అంశాన్ని ఐన్యూస్ ఎందుకు రామూర్తి గారు ఈ లెక్కల అంశాన్ని ఈ రోజు ఐన్యూస్ ఎందుకు ఈ సమయంలో తెరపైకి తీసుకొచ్చింది అంటే రాజకీయ విమర్శలు కాదు తెలంగాణకు కావాల్సింది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఎవరు ఎంత జవాబుదారీగా ఉన్నారో అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వంశీ గారు ఇప్పుడు మనం ఉన్నామండి తెలంగాణ రాష్ట్రంగా. సరే ఇప్పుడు గతంలో ఏం జరిగింది, తొలి దేశ ఉద్యమంలో 369 మంది అప్పుడు చనిపోయిన విషయం ఇప్పుడు కూడా స్మరించుకుంటున్నాం. మలి దేశ ఉద్యమంలో 1200 మంది స్మరించుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ 53లో వేరుపడడానికి 58 రోజులు డొక్క మార్చుకొని చచ్చిపోయిన పొట్టి శ్రీరాములతో పాటు ఎవరికైనా ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్రాకి సంబంధించిన నాయకులకు కానీ స్వామి సీతారాం గురించి తెలుసా అండి నేను అడుగుతున్నా. అదే విధంగా బులుసు ఏదైతే సాంబమూర్తి తెలుసా అండి. అదే విధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు పాడి కూడా తెలుసు. అది కూడా ఏ విధంగా పాటలు అంటే సినిమా పాటలు అనుకుంటారండి. ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడడానికి ఎంత ఘోరమైన ఇబ్బందులు పడుతుంటే అక్కడ ఉన్న పరిస్థితులను కానీ అదే విధంగా పొట్టి శ్రీరాములు ఆ ఉపవాసం ఉన్న సందర్భాన్ని కానీ స్మరించుకుంటూ ఆ ఆంధ్ర ఉద్యమాన్ని ముందు తీసుకుపోయాడు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇప్పుడు ఒక్కసారైనా ఇప్పుడు జై తెలంగాణ ఇక్కడ అన్నాడు. అదే విధంగా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ఇన్ని ప్రదేశాన్ని పెట్టుకున్నారు. ప్రదేశ్ అన్న ఓడు హిందీ పదం అది. అసలు ఒక్కడే తెలుగు ఆత్మగౌరవం అని అంటున్నాడు కదా. తెలుగు ఆత్మగౌరవం అన్నప్పుడు మన ఆ ప్రదేశం ఆ పదాన్ని పీకిపోయాడండి. అప్పుడు ఎప్పుడు పుట్టిందండి? ఆంధ్ర రాష్ట్రం 53లో పుట్టింది, తెలంగాణ రాష్ట్రం 48లో పుట్టింది. దాని తర్వాత కొట్లాడితే మళ్ళీ 2014లో పుట్టింది. ఆంధ్రప్రదేశ్ అన్న పదం ఎప్పుడు పుట్టిందండి? 56లో తగిలించింది. ఆ తగిలించింది కూడా తీసుకోలేని దుర్మార్గం. మీకు నా వాయిస్ వినపడుతుందా? చెప్పండి. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటుందా? బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల అస్తిత్వం ఉంది, తెలంగాణ ప్రజలపై మమకారం ఉంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నే చూస్తే ఒక రాజకీయ పార్టీ వచ్చి ఇక్కడ పోటీ చేసినంత మాత్రాన మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఎందుకు మీరు జనసేనను అడ్డుకుంటున్నారు? ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లా మారింది, అసలు బీఆర్ఎస్ ఎట్లా మార్చుకుందంటే ఎస్ ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా జాతీయవాదం అని చెప్పుకుంటే రెండు పార్టీలు జాతీయ పార్టీలు మోసం చేస్తుంటే జాతీయవాదం లేదు సార్, జాతీయవాదం అంటే ఏం చూపెడతామని మేము బీఆర్ఎస్ గా మార్చుకున్నాం. మళ్ళీ కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకో. ఒక నిమిషం ఆగండి, ఓపిక పట్టండి. బీఆర్ఎస్ పార్టీగా మేము పేరు మార్చుకున్నప్పుడు గౌరవ కేసీఆర్ మహారాష్ట్ర పోతే, గౌరవ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పోతే ఇక్కడ చిన్న సబ్మిషన్, మీకు చిన్న సబ్మిషన్ రామూర్తి గారు, చిన్న సబ్మిషన్ చెప్పనివ్వండి. నేను చెప్పేది వినండి, పూర్తిగా వినతో క్వశ్చన్ వేయండి. మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి. నా నుంచి కాదు జనసేన నుంచి మీకు సబ్మిషన్ అని చెప్తా. మీ ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత ఆయన దగ్గర పోతా. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కు ప్రైవేట్ కార్యక్రమానికి పోతే రోజా ఇంటికాడ ఇంత బుక్కడంత బువ్వ తింటామని ఆగితే దాన్ని కూడా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాలా. నేను అడిగిన క్వశ్చన్ కి అయితే మీ దగ్గర నుంచి ఆన్సర్ రాలా. చెప్తా వినండి, పూర్తిగా వినండి. ఆన్సర్ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు పోతే ఓడ్చుకోలేని కుసంస్కారులు, అదే విధంగా మేధావులు. ఎస్ అసలు తెలంగాణ ఏం ఎలుగబెట్టినని పోతాడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అని మాట్లాడుతున్నారు. కవిత గారు శాసనసభలో నిలబడి ఏం పీకి కట్టగట్టారని జాతీయ రాజకీయాలు పోయారని కవిత గారు అన్నారు. రామూర్తి గారు జనసేన వచ్చి పోటీ చేస్తుంటే మీ అభ్యంతరం నాయకులు పదవిలో ఉన్న అధికారం సొంత బిడ్డ అన్నది మేధావులు. మీరు మీకు ప్రాంతీయవాదం అవసరం వచ్చినప్పుడు, మీరు రాజకీయాలు చేసినప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజలకు అవసరం ఉంది, లేకపోతే ఉత్తరప్రదేశ్ కు అవసరం ఉంది. మీ పార్టీ మీ పరిపాలన 1200 మంది అమరులు చచ్చిపోయినా నువ్వు అన్నావు కదా. నీ పార్టీ ఎంతమందిని గుర్తించింది? 600 మంది అమరులను గుర్తించలేదు అఫీషియల్ గా.
మరి మీరు 600 మంది అమరులు నువ్వు ఎందుకు ఇలా లిస్టు ఎందుకు పోరాటం చేయాలా? 1200 మంది అమరులు అన్నావు కదా, నీ నోటితో నువ్వు చెప్పినావు కదా, మరి నీ పార్టీ గుర్తించింది ఎంతమంది? 600 మంది అమరులు కదా మీరు అంటున్నారు కదా. 3000 కోట్లు 5000 కోట్లు పవన్ కళ్యాణ్ పోతే ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ట్యాక్స్ వ్యాట్ ఇవన్నీ ఉంటాయి. ఈ మాత్రం అవగాహన లేకుండా డిబేట్ లో పాల్గొంటుంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తుంటే మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఎవరి నాకు అవగాహన లేదంటే ఎవరివి మళ్ళీ కూడా చెప్తున్నా, నేను చేసినామండి 10 లక్షలు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, కొంతమందికి ఇచ్చినాం, మిగతా కూడా కలెక్టర్లకు పెండింగ్ ఉన్నది. మళ్ళీ కూడా చెప్తున్నా, కేంద్రం నుంచి బీజేపీలో అవును రామూర్తి గారు, ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని వీటన్నింటిని అందించినప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీకు అభ్యంతరం ఏంటంటున్నా? అరే చెప్పనివ్వండి, ఇది సమానం చెప్పనివ్వండి. కేసీఆర్ గారు బయటికి పోతే ఓడ్చుకోనేళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇతర రాష్ట్రాలకు పోవచ్చు. ఇది అవివాదం. ఇది అనేది కేసీఆర్ గారు ముందు పడతారు, అందరు కలిసి తొక్కేస్తారు, అందరు కలిసి వాస్తవంగా మూకుమ్మడిగా ఇప్పుడు దండయాత్ర చేస్తారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు మళ్ళా ఇక్కడ ఉన్న నిధులు కానీ నీళ్లు కానీ నేనేమంటున్నా సూటిగా అడుగుతున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీది కానీ తెలంగాణ 2014 ముందు ఒక ఎస్ఆర్ఎస్పీ తప్ప దాని కెపాసిటీ ఎంతండి 80 టీఎంసీలు, మాకు రావాల్సింది 960 టీఎంసీలు. దశాబ్దాలుగా మోసం చేస్తే 10 ఏళ్ళు మీరు ఎందుకు పోరాటం చేయాలా? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎందుకు పోరాటం చేయాలా? మీ నాయకులు ఎందుకు మాట్లాడాలా? మీ ఎంపీలు ఎందుకు మాట్లాడాలా? మీరు ఎందుకు ధర్నా చేయాలా? ఢిల్లీలో పోయి తెలంగాణ సమాజాన్ని ఎందుకు కదలట్లేదు? మీరు బాపు అంటున్నారు కదా, తెలంగాణ బాపు అనువరం తెలిసిన వ్యక్తి కదా, మీరు ఎందుకు రాలేదు? ప్రజల మధ్యకి మీరు ఎందుకు తీసుకురాలేదు? ఈ సమస్యని ప్రజల మధ్య ఎదురు చూపించాలి కదా. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు పదవులు ఇసుకొట్టి త్యాగం చేసిన వ్యక్తులు కదా మీరు. నేను ఆయన పోటీ అడుగుతున్నా, గోదావరి ప్రాజెక్టుల పేరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ బిడ్డే కదా, నేను చెప్తా లైవ్ లో చూడకుండా గవర్నర్ కేసీఆర్ వచ్చిన తర్వాత మీ ఇద్దరి సబ్జెక్టుల కోసం మీ పాండిత్యం కోసం కాదు సార్ ఇక్కడ డిబేట్ పెట్టేది. రామూర్తి గారు మీరు దయచేసి సహకరించాలి, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ ఆన్సర్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ ఆన్సర్ చేయండి. తెలంగాణ కోసం తెలవని ఎట్లా వస్తారు? తెలంగాణ ఇప్పుడు అడగండి, స్కూటీ చెప్పాను నేను చెప్తా. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఎస్ఆర్ఎస్పీ మాత్రమే ఉండే, ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత మీరు ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ ఒక పార్టీ పెడతా ఉంటే ఎందుకు మీకు ఉలిక్కిపాటు? దీనికి ఆన్సర్ చేయండి చాలు. ఎవరు ఉలిక్కిపడుతున్నారండి? ఎవరైనా పోటీ చేయొచ్చు. అదే విషయంలో మేము పోయినప్పుడు అందరూ వ్యతిరేకంగా మాట్లాడి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే మేధాశక్తి మొత్తం తెలుసుకున్నది. ఏంటండి ఇది? నాకు న్యాయం వీళ్ళతో న్యాయమా? ఏంటంటే కేసీఆర్ గారు మిగతా ఖమ్మం సంబంధించిన ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు, ఇతర రాష్ట్రాలు కొంతమంది పిలిచిండు, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు దుర్మార్గులు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ కేంద్రంలో ఉన్న పార్టీలు అటు బీజేపీ మంత్రి పొన్నం ప్రభాకర్